మరి కాసేపట్లో అటు ప్రధాని మోడీ బహిరంగ సభకు సంబంధించి కూడా ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ప్రస్తుతం మోడీ బహిరంగ సభకు సంబంధించినటువంటి పెరేడ్ గ్రౌండ్ వేదిక వద్ద మనం ఉన్నాము. 2:30కు కూడా అటు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నటువంటి ప్రధాని మోడీ అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసిసికి కూడా వెళ్ళనున్నారు. వాటికి సంబంధించి హెచ్ఐసిసి నుంచి కూడా అక్కడ అనేక అభివృద్ధి పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసి జాతికి అంకితం చేస్తారు. జాతికి అంకితం చేయడమే కాకుండా అక్కడి నుంచి నేరుగా కూడా అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇళ్ళకు కూడా వెళ్ళి అనంతరం కూడా పెరేడ్ గ్రౌండ్ లో జరిగేటువంటి భారీ బహిరంగ సభ ఏదైతే ఉందో ఆ సభ వద్దకు చేరుకుంటారు. ఆ సభకు సంబంధించి ఒక్కసారి ఏర్పాట్లకు సంబంధించి నేను చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే బీజేపీ తెలంగాణ బీజేపీ కూడా అటు బెంగాల్ ఎన్నికల జోస్తో కూడా ఇక్కడ తెలంగాణ బీజేపీ భారీ ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే బెంగాల్ ఎన్నికల కన్నా ముందే ఇటు తెలంగాణలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ టూరు ఒకవైపు ఖరారైనప్పటికీ ఆ తర్వాత బెంగాల్ రిజల్ట్స్ రావడం, అస్సాంలో మళ్ళీ ప్రభుత్వాన్ని చేజిక్కోవడం, ఇంకోవైపు పుదుచ్చేరికి సంబంధించి అక్కడ ఎన్డీ అలయన్స్ ఏర్పడము, ఇంకొన్ని చోట్ల కూడా ఉన్నటువంటి ప్రభుత్వాలు దిగిపోవడం ఏదైతే ఉందో తెలంగాణ బీజేపీలో కొత్త జోషుని నింపింది. దానికి సంబంధించి దాదాపుగా 10-15 రోజుల నుంచి కూడా సభకు సంబంధించి సభ ఏర్పాట్లకు సంబంధించి మోడీ టూర్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారని చెప్పొచ్చు. చూస్తున్నాం మనం ఒకవైపు పూర్తిగా అంటే పెరేడ్ గ్రౌండ్ వేదిక జరిగేటువంటి బహిరంగ సభ ఏదైతే ఉందో మోడీ ఇక్కడ దాదాపుగా 6:30కు చేరుకుంటే 6:30 నుంచి కూడా 1 గంట పాటు కూడా మోడీ ఉండన్నారు. దీనికోసం ఇప్పటికే స్టేజ్ సిద్ధం చేశారు. స్టేజ్ మీద దాదాపుగా 37 మంది కోసం కూడా ఒకవైపు కూడా చైర్స్ వేశారు. అందులో 5గురు మహిళలు, ఎందుకంటే మహిళా బిల్లు పెట్టిన అనంతరం కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి కూడా మహిళా బిల్లు కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా దాదాపుగా అటు సభకు సంబంధించి ఇంకా చాలా సమయం ఉంది. అంటే దాదాపు 4 గంటలకు సభ అని చెప్పి పెట్టినప్పటికీ నరేంద్ర మోడీ కూడా ఒకవైపు కూడా ప్రధాని 6:30కు సభ మీదకి వస్తారు. ఇప్పుడిప్పుడే జనాలు కూడా ఇప్పుడు దాదాపు 1:30 అవుతుంది. ఇప్పటికే జనాలు మెల్లమెల్లగా చేరుకుంటున్నారు. సభ ప్రాంగణం అంతా కూడా మెల్లగా నిండుతున్నటువంటి సిచ్యువేషన్. దీనికోసం అటు తెలంగాణ బీజేపీ కూడా ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా జన సమీకరణం కోసం పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్ కూడా ఏర్పాటు చేసింది. ఒకవైపు వచ్చేటువంటి స్వచ్ఛందంగా ఎక్కువ తరలి వచ్చేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో వీవీఐపీ పాసులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఈసారి కూడా అటు బీజేపీ కూడా తయారు చేయింది. అంతేకాకుండా సామాన్యంగా వచ్చేటువంటి కార్యకర్తల కోసం సైతం కూడా ఒకవైపు ట్రైన్లు ప్రధానంగా కూడా 5 ట్రైన్లు బుక్ చేయడం కాకుండా రవాణాకు సంబంధించి బస్సులు కాలు ఇటువంటి అన్ని కూడా దాదాపుగా 2 లక్షల మందితో కూడా సభ నిర్వహించేందుకు బీజేపీ పూర్తి స్థాయిలో సిద్ధమైంది. దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా మనకు కనిపిస్తాయి. పూర్తిగా ఎండాకాలం సీజన్ కావడంతో సమ్మర్కు సంబంధించి ఎక్కువ జనాలు ఒకవైపు ఎండ, మరొక వైపు ఉక్కపోత, ఇంకోవైపు అటు దాహంతో ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి అవి ఎక్కడ కూడా వాటికి సంబంధించి కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. మరొక పక్క మోడీ ప్రధాని టూర్ కోసం కూడా పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. దాదాపుగా 2000 మంది పైగా పోలీసులు కూడా ఒకవైపు మనకు భద్రత కనిపిస్తుంది. ప్రతి మూమెంట్ కూడా పోలీసులు క్యాప్చర్ చేస్తున్నారు. పోలీసులు క్యాప్చర్ చేయడం కాకుండా వచ్చినటువంటి ప్రతి పర్సన్ కూడా ఒకవైపు కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పోలీసులకు సంబంధించి కూడా ఒకవైపు బయటే కాకుండా లోపల సైతం కూడా పోలీసులు ఎప్పటికప్పుడు కూడా దాదాపుగా 3 రోజుల నుంచి కూడా ఎస్పీజీ పూర్తి స్థాయిలో గ్రౌండ్ను అదుపులోకి తీసుకుందామే కాకుండా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసులు పూర్తి స్థాయిలో ఈ ప్రోగ్రాంకు సంబంధించి మాత్రం నిమగ్నమయ్యారని చెప్పాలి. ఒకవైపు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తూనే మరొక పక్క అటు ప్రైవేట్ ప్రోగ్రామ్ ఒకటి ఉంది. సాయి సింధు హాస్పిటల్ ప్రైవేట్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ప్రైవేట్ ప్రోగ్రామ్ అనంతరం కూడా అటు పవన్ కళ్యాణ్ ఇంటికి సంబంధించి చంద్రబాబు నాయుడు ఇంటికి, ఏపీ డిప్యూటీ సీఎం ఇంటికి కూడా అక్కడ వెళ్ళనున్నారు. దాని అనంతరం కూడా కొద్దిసేపు బీజేపీ నేతలతో అక్కడే కూడా ఒకవైపు మోడీ కూడా భేటీ అవుతారు. అనంతరం కూడా భారీ బహిరంగ సభకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజల్ని ఉద్దేశించి కూడా మోడీ మాట్లాడతారు. ఇప్పటికటు మోడీ టూర్కు సంబంధించి బెంగాల్ గెలిచిన అనంతరం కూడా ప్రత్యేకంగా తెలంగాణలో ఒకవైపు ఆ మోడీ టూర్కు సంబంధించి మోడీ స్పీచ్కు సంబంధించి మోడీ ప్రత్యేకంగా తెలంగాణలో కూడా ఫోకస్ పెట్టారని ఇప్పటికే తెలంగాణ బీజేపీ నేతలు చెప్తున్నారు. అటు బెంగాల్ అయిపోయింది, నెక్స్ట్ తెలంగాణ. 2.5 ఏళ్ళు అటు ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ కూడా డెఫినెట్గా తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కూడా ఒకవైపు బీజేపీ పావులు కలుపుతుంది అంటూ కూడా దాదాపుగా 10-15 రోజుల నుంచి తెలంగాణలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనేతలు అందరూ కలిసి కూడా ఈ సభ ఏర్పాట్ల కోసం, మోడీ సభ యొక్క జన సమీకరణ కోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడమే కాకుండా ఏకకాలంలో ఒకవైపు కూడా అటు మోడీ సభకు సంబంధించి కూడా నేతలందరూ ఏకతాటిపైకి వచ్చి పనిచేశారు. దానికి సంబంధించి సభ కూడా క్లియర్గా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏర్పాట్లకు సంబంధించి ఒకవైపు ఎవరికి ఎండ తగలకుండా వివిధ రంగాలకు చెందినటువంటి ప్రతినిధులు వస్తారని చెప్పి ముందు బీజేపీ కూడా చెప్పినటువంటి పరిస్థితి. సామాన్య కార్యకర్తలకు సైతం కూడా ఎక్కడ ఇబ్బందులు పడకుండా కూడా చేసినటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి. మరొక పక్క అటు బీజేపీకి సంబంధించి మాత్రం మోడీ స్పీచ్ ఏ విధంగా ఉంటుంది, ఎందుకంటే నిన్న తెలంగాణకు వచ్చే ముందే కూడా ఒకవైపు మోడీ ఒక మెసేజ్ పెట్టారు. అసలు గతంలో 10 ఏళ్ళు విసిగిపోయారు, ఇప్పుడు 2.5 ఏళ్ళ నుంచి విసిగిపోతున్నారు. కాబట్టి తెలంగాణ సంబంధించినటువంటి తెలంగాణలో కూడా ఒకవైపు
రేపు తను ఉండబోతున్నాను, తెలంగాణకు సంబంధించి అక్కడ ఉండబోతున్నాను. సెక్యూరిటీకి సంబంధించి కూడా చూస్తున్నాం, జాగిలాలతో కూడా పూర్తి స్థాయిలో గ్రౌండ్ అంతా కూడా జాగిలాలతో కూడా పోలీసులు పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు, పూర్తి స్థాయిలో గ్రౌండ్ ను కూడా చెక్ చేసుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా చూస్తున్నాం. ఎందుకంటే కొద్దిసేపట్లో అంటే 2:30 ప్రాంతంలో ఇటు బేగంపేట విమానాశ్రయాన్ని చేరుకుంటారు. అక్కడ నుంచి నేరుగా కూడా హెచ్ఐసిసికి వెళ్తాడు. అటు అధికార కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కూడా అక్కడ నుంచి చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ఇంటి నుంచి కూడా ఇక్కడికి రాన్నారు. చూస్తున్నాం, జాగిలాలకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి స్థాయిలో సభ ప్రాంగణం అంతా తిప్పుతున్నారు. వాటికి సంబంధించి కూడా పూర్తిగా సెక్యూరిటీ కూడా చెకింగ్ చేస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనకు లైవ్ లో కనిపిస్తున్నాయి. ఎందుకంటే అటు మీడియా గ్యాలరీలో సైతం కూడా కెమెరాలకు సంబంధించి కూడా వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో స్టేజ్ కానివ్వండి, స్టేజ్ కింద కానివ్వండి, మరొక వైపు ఏం పెట్టినా సరే ఒకవైపు కూడా పూర్తి స్థాయిలో జాగిలాలతో వాటికి సంబంధించి కూడా పోలీసులు కూడా ఒకవైపు దానికి సెక్యూరిటీ పరంగా కూడా పూర్తి స్థాయిలో చెక్ చేస్తున్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరొక పక్క అటు తెలంగాణ బీజేపీ కాకుండా మోడీ అసలు ఏం మాట్లాడతారు? ఎందుకంటే గతంలో చూస్తాం, ఇటు తెలంగాణకు సంబంధించి ఒకవైపు అటు కాంగ్రెస్ మీద ఎప్పటికప్పుడు ఆరోపణలు వస్తున్నటువంటి బీజేపీ రోజు మోడీ స్పీచ్ తో కొంత కార్యకర్తల్లో కూడా ఉత్సాహం వస్తుంది. ఈ సభ ఏదైతే ఉందో అది జిహెచ్ఎంసీ ఎన్నికలకు కూడా నాంది పలకబోతుంది. ఈ సభ ద్వారానే మోడీ కూడా మంచి సందేశం ఇస్తారు, కార్యకర్తల్లో జోష్ నింపుతారు అంటున్నారు. కాబట్టి మరికొద్ది క్షణాలే ప్రారంభమయ్యే మోడీ స్పీచ్ ఎలా ఉంటుందా అని అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి ఈ సిచ్యువేషన్ లోనే మోడీ వచ్చి మరి ఏం మాట్లాడతారు అన్నది కూడా ఆసక్తిగా నెలకొందని చెప్పొచ్చు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్.